హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ బొమ్మేశ్వర్, చీఫ్ డైటీషియన్, ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ హోప్. నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ పరంగా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఒకటి మనం చూసినట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఎండాకాలంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువ లిక్విడ్స్ అనేది తీసుకోవాలి. లైక్ బటర్ మిల్క్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కానీ వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ అనేది తీసుకోకూడదు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారో అప్పుడు మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రూట్ జ్యూసెస్ బదులు వాళ్ళు డైరెక్ట్ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు తప్ప ఫ్రూట్ జ్యూసెస్ వద్దు. అదొక్కటి వదిలేసి రెస్ట్ ఆఫ్ ద ఏవన్నా లిక్విడ్స్ తీసుకోవచ్చు. సో దట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా మనకు ఇన్సులిన్ అనేది డౌన్ అవుతుంటుంది, ఒక్కోసారి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంటాయి. ఆ టైంలో వాటర్ తీసుకోవడం, లేదంటే ఒక చాక్లెట్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. మరి డయాబెటీస్ కంప్లీట్గా రివర్సల్ ఎట్లా చేసుకోవాలి అంటే ఒకటి డైట్, ఎక్సర్సైజ్ విత్ మెడికేషన్స్తో ఒక 3 to 4 months స్ట్రిక్ట్ డైట్ పాటిస్తే అప్పుడు డయాబెటీస్ అనేది మీకు కంట్రోల్ కావడం జరుగుతుంది, లేదా రివర్సల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.